ఒక బ్యాంకు వేలంలో దక్కించుకున్న ఇంటి కోసం ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై వాదులాటకు దిగారు. ఒకరికొకరు తీసిపోని విధంగా తిట్ల పురాణం చదివారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని రాయల్ ఎంక్లేవ్లో ఈ ఘటన జరిగింది. తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని ఫ్లాట్లో నివాసం ఉంటున్న మహిళ చెబుతుండగా ఇల్లు ఖాళీ చేసే వరకు కదిలే ప్రసక్తి లేదని మరో మహిళ ధర్నా చేసింది. తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించగా ప్రత్యర్థులు అడ్డుకున్నారు. ఒకరినొకరు గట్టిగా అరుచుకుని తిట్టుకుంటూ కాలనీలో హంగామా సృష్టించారు. వీళ్ల గొడవను భరించలేకపోయిన కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారొచ్చి చోద్యం చూశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేసు హైకోర్టులో ఉన్నందున తాము ఎలాంటి చర్యలు చేపట్టకూడదని వివరణ ఇచ్చారు. వాళ్ళు ఒక అయ్యే తెచ్చుకోలేకపోయారు. పొజిషన్లో మేము ఉన్నాం, అయ్యే తెచ్చుకోలేకపోయారు, క్యాన్సిల్ అయింది. అది హైకోర్టులో కేసు నడుస్తుంది. పోలీసులు ఎవరు పట్టించుకోదని చెప్పినా కూడా వీడు మాటికి ముందు పోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఏం చెప్పొస్తుండో, ఈ ఆడవాళ్ళని తీసుకొస్తుండో దౌర్జన్యం చేస్తుండో. నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఈ తల పగలగొట్టుడు ఏంది, రోడ్డు మీద రబ్బస్ ఏంది, న్యూసెన్స్ అవుతుంది. మరి నేను న్యూసెన్స్ చేయడం పోయి క్రియేట్ చేస్తలేను సార్. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కోర్టు నుండి కొన్న ప్రాపర్టీ. మా ఇంట్లోకి మేము రావాలంటే నేను నెలన్నరలో నెలన్నరలో పని చేసిన తర్వాత వచ్చి దౌర్జన్యంగా చేసుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను 7th అక్టోబర్కి. ఆ రోజు నుండి కేసులు పెట్టిన అన్నారు. సికింద్రాబాద్ కోర్టులో దొంగ కేసు పెడితే అది కూడా క్యాన్సిల్ చేసారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా క్యాన్సిల్ చేసారు. ఆర్డర్ తీసుకొని సర్కిల్ సార్కి ఇచ్చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. మా ఇంటికి మేము వస్తే మమ్మల్ని రానికుండా అడ్డుకుంటుండ్రు.